ఆదోని ఛాంపియన్ ట్రోఫీ 2025 క్రికెట్ పోటీలు మున్సిపల్ మైదానంలో రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ ట్రోఫీలో మొత్తం 46 జట్లు పాల్గొనగా గెలుపొందిన టీంకి మొదటి విజేత జట్టుకు ₹1,00,000, రెండవ జట్టుకు ₹50,000 అందజేస్తున్నట్లు ఆర్గనైజర్ ఆదోని క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ముజీబ్ తెలిపారు. మంగళవారం క్రికెట్ పోటీలకు ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రముఖ వ్యాపారవేత్త, ఆదోని క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విట్ట రమేష్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని మ్యాచ్ ను ఆసక్తికరంగా చూశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదోనిలో క్రీడాకారుల నైపుణ్యాలను వెతికి తీసేందుకు ఇలాంటి క్రీడా పోటీలు అవసరమని అన్నారు. క్రీడల్లో రాణిస్తే భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా ముజీబ్ క్రికెట్ స్పాన్సర్స్ లకు కృతజ్ఞతలు తెలిపారు. For today's Day 4 games of Champions Trophy 2025. బ్యాట్ బాల్ ఇవ్వండి. అందరికీ నమస్కారం. ఆదోని ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సందర్భంగా ఈ యొక్క టోర్నమెంట్ ఆదోని తాలూక్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది కనుక ఆదోని పట్టణ వాసులకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క టోర్నమెంట్ 12 రోజులు జరుగుతుంది. మొన్న 10వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి 19వ తారీఖు ఎండ్ అవుతుంది. ఈ టోర్నమెంట్లో 46 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఎప్పుడు ప్రతి సంవత్సరం అంటే ఒక 3-4 ఏళ్ళు తప్ప ప్రతి సంవత్సరం ఈ యొక్క ఫ్రెండ్షిప్ టోర్నమెంట్ జరుపుతూ ఉంటాము. దీనికి మెయిన్ మన ముజీబ్ గారు ప్రత్యేకంగా దీనికి శ్రద్ధ తీసుకొని నిర్వహిస్తుంటారు. వాళ్ళ జతలో కూడా వెంకటేష్ అయినా, బాలాజీ అయినా, ఇంకా ఇతరులకు కూడా ఈ టోర్నమెంట్ కూడా మున్సిపల్ గ్రౌండ్స్లో జరుపుకుంటుంటాము. ప్రతిసారి మేము రిక్వెస్ట్ చేస్తే హెడ్ మాస్టర్ గారు మాకు కోఆపరేషన్ చేస్తున్నారు. ఇది కాక మున్సిపాలిటీ కమిషనర్ కూడా, ఏ కమిషనర్ ఉన్నా కూడా ఇలాగ టోర్నమెంట్ నడతామంటే ఖచ్చితంగా చెయ్యండి అనేది మనకి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. కనుక ఇది ఎందుకు మన పట్టణ ప్రజలకు, స్పోర్ట్స్ పీపుల్, క్రికెట్ లవర్స్, క్రికెట్ ప్లేయర్స్ వాళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ చేసేకే ఈ యొక్క టోర్నమెంట్ నడుపుతుంటాం. సో ప్రతి ఒక్కరు ఈ టోర్నమెంట్ నడిపేటప్పుడు ఆదోని పట్టణంలో అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయాలి. అప్పుడే ఆర్గనైజర్స్కి చాలా సంతోషంగా ఉంటుంది. ఏ టోర్నమెంట్ అయినా, ఏ ఫంక్షన్ అయినా అన్ని రకాలుగా మనుషులు ఉండాలా, ఫైనాన్షియల్ కూడా ఉండాలి. సో ఈ టోర్నమెంట్కి చాలా మంది స్పాన్సర్ కూడా చేశారు. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, మళ్ళీ బెస్ట్ బ్యాట్స్మెన్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్, ఇలా ఆదోని పట్టణంలో చాలా మంది స్పాన్సర్స్ చేసినందుకు ఈ టోర్నమెంట్ ఖచ్చితంగా విజయవంతమవుతుంది. దీని నుంచి చాలా మంది ఎంకరేజ్మెంట్ అవుతారు. ఇవాళ టీమ్స్ నడుస్తుంటాయి. ఒక వ్యక్తి 19 బాల్లలో 50 రన్స్ కొట్టాడు. సో వాడు టాలెంట్ ఆర్గనైజర్స్ తెలుస్తుంది. ఆ వ్యక్తికి ఖచ్చితంగా ఎక్కడికన్నా మన హయ్యర్ టోర్నమెంట్స్ పంపించేకి వసతి వస్తుంది. సో ఈ టోర్నమెంట్కి లాస్ట్ 10 days నుంచి మళ్ళీ ఇంకా 1 week చాలా శ్రద్ధగా డిసిప్లిన్, మెయిన్ థింగ్ డిసిప్లిన్ కూడా చూసుకునే బాధ్యత చూసుకుంటున్నారు మన ముజీబ్ గారు. అది ప్రత్యేకంగా వారికి అసోసియేషన్ పరంగా ధన్యవాదములు. ప్లస్ ఆదోని పట్టణ వాసులు కూడా
ఎందుకంటే ఇలా టోర్నమెంట్స్ నడిస్తే చాలా ఉత్సాహం ఉంటుంది. ఈ హాలిడేస్ టైంలో చదువుతో పాటు ఈ హాలిడేస్ టైంలో పిల్లలు కూడా ఉత్సాహం ఉంటుంది. రావాలా, బయటికి రావాలా. మనందరికీ తెలుసు హెల్త్ ఈజ్ వెల్త్. మన శరీరం బాగుంటేనే ఏదైనా పని చేయగలం. అలాగా ఈ టోర్నమెంట్స్ నడుస్తాం. ఇది కాక మళ్ళీ నెక్స్ట్ మంత్ మనము డిపార్ట్మెంట్స్, ఈరోజు ఓపెన్ టు ఆల్ ఫర్ ఉంటుంది. డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ వైజ్, మున్సిపాలిటీ అయినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, రిపోర్టర్స్ డిపార్ట్మెంట్ అయినా, ఇలాగా డిపార్ట్మెంట్ కూడా నడుపుతాము. దానికి కూడా పట్టణ ప్రజలు కోఆపరేషన్ చేస్తే దానికి కూడా మంచి సక్సెస్ చేస్తామని ఆశిస్తూ నాకు ఈరోజు ఈ యొక్క టోర్నమెంట్కి ఆహ్వానించినందుకు ముజీబ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నమస్కారం. 2025 మేము ఈ టోర్నమెంట్స్ గత 20 ఏళ్ళ నుంచి ఆర్గనైజ్ చేస్తున్నాను. అందరూ దాతల సహకారంతో ఈ మున్సిపల్ గ్రౌండ్లో కమిషనర్ గారు పర్మిషన్తో మరి మున్సిపల్ స్కూల్ మరియు నెహ్రూ స్కూల్లో హెడ్ మాస్టర్ల సహకారంతో కూడా మరియు ఆధోని క్రీడాకారుల సహకారంతో, క్రీడాదాతల సహకారంతో ప్రతి సంవత్సరం మేము 20 ఏళ్ళ నుంచి టోర్నమెంట్ నిర్వహిస్తూ వస్తున్నాము. ఎన్ని టోర్నమెంట్ విజయవంతంగానే చేస్తున్నాము. గత 5 ఏళ్ళుగా నేను ఈ టోర్నమెంట్స్కి దూరంగా ఉంటిని. మరి తిరిగి ఈ సంక్రాంతి హాలిడేస్లో మేము టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. మరి దీని తర్వాత అనంతరము ఆల్ డిపార్ట్మెంట్ టోర్నమెంట్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని పెద్దలు చెప్పినారు ఆల్రెడీ. ఆ టోర్నమెంట్ కూడా మేము భారీ ఎత్తున 5 ఏళ్ళు కింద నడిపిన టోర్నమెంట్, మరి అది కూడా అనంతరం 5 ఏళ్ళ తర్వాత నడుపుతున్నాము. దాన్ని కూడా దాదాపు ఎప్పుడు మేము నడిపితే 15-16 టీమ్స్ వస్తుండే, ఈ తూరు 20 టీంలు వచ్చే మూమెంట్స్ కనపడుతున్నది మాకు. ఎందుకంటే సచివాలయాలు కూడా వచ్చినాయి, ఆ టీమ్స్ కూడా వస్తాయి. ఆల్ డిపార్ట్మెంట్స్ టోర్నమెంట్ కూడా మేము సక్సెస్ చేస్తామని మాకు గ్యారెంటీ ఉంది. ఇకపోతే ఈ టోర్నమెంట్కి సహకరించిన దాతలందరికీ నా ఆర్గనైజింగ్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు మాకు గ్రౌండ్ పర్మిషన్ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ గారికి, మరి హెడ్ మాస్టర్లు, నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హెడ్ మాస్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదే ప్రత్యేకంగా క్రీడాకారులకి, క్రీడా అభిమానులకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. 19వ తారీఖు క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. నా పేరు కేఎం ముజీబ్, ఆధునిక్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, ఆధోని. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.